మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇంకా మరి అక్కడ 11 అక్షోహిణుల్లో కనీసం 6 అక్షోహిణుల వరకు సైన్యం ఉంది. 6 అక్షోహిణులు వరుసపెట్టి నిలబడితే ఏం చేస్తాడైనా? పోనీ వాడు యుద్ధానికి రాకుండా పారిపోయాడు కాబట్టి చంపలేదంటాడు, వేరే విషయం. కానీ వస్తే వాడు చుట్టూ కాపలా పెడితే, జడ్డు కేటగిరీ భద్రత కల్పిస్తే అప్పుడు ఏం చేయాలి? ఓపిక లేక పల్లెటూరు సర్పంచ్ని లేపేసి ఏదో అయింది అనుకోవాలి, అంతే కదా. మరి భద్రత ఉన్న చోట చేయలేక అమాయకులను లేపేస్తూ ఉంటారు. మంచిది అవన్నీ కాదు. అదే ఆవేశంలోనైనా ఆవేదనలోనైనా ఆలోచించి మాట్లాడడం మంచిది. కృష్ణుడైతే అలా మాట్లాడు. అందుకని వీరు పాంచజన్యం వారు దేవదత్తం మోగించారు, బాగానే ఉంది. అస్త్రాలు పైపైకి లేచే, గాంధీయం స్వయంగా నాట్యం చేస్తుంది. అస్త్రాలు పైపైకి లేచే, దుఃఖం పక్కకు పోయింది, అది బాగానే ఉంది. భీముడు ప్రోత్సాహక వాక్యాలు పలికాడు, నీకెందుకు అర్జున, నేను చూసుకుంటా, మంచి ప్రతిజ్ఞ చేసావు. సరే, భీముడు యొక్క సహజ స్థితి ధీరోద్ధత ప్రకారం అది అలాగే ఉంటుంది. దాంట్లోనూ మనకు ఆశ్చర్యం లేదు. అక్కడి నుంచి వంది మాగధులు, సరే వారిదేం పోయింది, మూరురాయ రగండ చండ ప్రచండ అంటూ వారు మొదలుపెట్టారు. చంద్రవంశపై పారావార రాక సుధాకర విభాకర ప్రభాకర అర్జున, వారు సొమ్మేం పోయింది, వారు కాదుగా సైంధవుడు చంపేది. ఇది జరిగిన తిక్కన గారి యొక్క వాక్యాలు. ఇక్కడ తిరుపతి వెంకట కవులు మూల భారతంలో ఉన్నదే, తిక్కన గారు కూడా రాసిందే. వీరు ఒక మాట కృష్ణుడి చేత అనిపించారు. ఇది నాటకీయతకు తగినది, మూల భారతంలో ఉన్నది, అబద్ధమే. అర్జున, ఎలా ఈ తొందర? ఆలోచించకుండా ప్రతిజ్ఞ చేసి అపాయంబులు శరంబు మీదికి తెచ్చుకొంటివి కదా, ఆలోచింపకుండా నిట్టి ఘోర ప్రతిజ్ఞ చేయుదురా. కుంభ సంభవాది యోధ గోపాయుతుండకు సింధురాజు అంత అలంతిగా చచ్చువాడా మన చేత అన్నాడండి. అర్జున, ఏల ఈ తొందర, ఆలోచింపకుండా అంత ఘోరమైన ప్రతిజ్ఞ చేయుదురా. వాడిని చంపుతానన్న వరకు పర్వాలేదు, సమయం ఎందుకయ్యా? సూర్యాస్తమయం కాకముందు ఇప్పుడు ఏం పోయింది? చంపుతాను, వదిలే, మిగిలింది నేను చూసుకుంటాను, వచ్చే సంవత్సరంలో చంపుతాం. ఏమిటట? కోప్పడచ్చు, దుఃఖం కోపంలోకి మారిందంటే మళ్ళీ కోపం మళ్ళీ నీకు శాపమైతే అలాగే, నీ కోపం నీకే శాపమా? ఇదే నారాయణుడికి నరునికి తేడా, దేవుడికి జీవుడికి తేడా. జీవుడు ఎప్పుడూ ఈ ద్వైత భావంలో ఉండి వాడెవడో శత్రువని వాడిని వేసియారని, లేకపోతే తన్నేదో వేసుకోవాలని భావంలో ఉంటాడు. పరమాత్మ, ఆయనకి సైంధవుడు ఒకటే, అర్జునుడు ఒకటే, ధర్మాధర్మాలే తేడా. పరమాత్మకు సైంధవుడు ఏం దూరస్తుడు కాదు, అర్జునుడు ఏం దగ్గరవాడు కాదు. ధర్మాధర్మాలను బట్టి ఆయన పాండవ పక్షం వహించవలసి వచ్చింది. అందుకే కృష్ణుడిని పాండవ పక్షపాతి అనకూడదండి, దయచేసి ధర్మపక్షపాతి అనాలి. ఆయనకి పాండవులు కౌరవులు అనే తేడాలు ఉండవు. కౌరవ పక్షపాతి ఎవడంటే ధృతరాష్ట్రుడు. మామకా పాండవాశ్చేవ అని అడిగాడు దుర్మార్గుడు, కౌరవా పాండవాశ్చేవ అనుకున్నాను. ఆయన కౌరవ పక్షపాతి. భగవంతుడికి పక్షపాతాలు ఉండవు. శ్రీకృష్ణుడిని ధర్మపక్షపాతి అనాలి, పాండవ పక్షపాతి అనకూడదు. అది ఒకవేళ ఆ ధర్మం కనుక కౌరవుల పాలట ఉంటే పరమాత్మ కౌరవుల పాలట ఉండేవాడు. ఆయన ధర్మపక్షపాతి. పాండవులైతే వెంకట్రావు అయితే ఇది గ్రహించి మాట్లాడాలి. మనకు తోచిన బిరుదాలు ఇచ్చేయడం కాదు. అక్కడ పాండవులు అంటే ప్రేమ, ఎవరంటే ప్రేమాద్వేషాలు ఉంటాయి. ఆయన భగవంతుడు కాడు, ధర్మం అంటే ఒకటే అక్కడ. ఎందుకంటే సృష్టి ధర్మం కాబట్టి. లేదా ఆయన చట్టానికి ఆయనే వ్యతిరేకమవుతాడా? భగవంతుడు ధర్మపక్షపాతి. అందుకని అన్నాడు ఇక్కడ. పైగా కుంభ సంభవాది యోధ గోపాయుతుండకు సింధురాజు అంత అలంతిక నీ చేత చచ్చువాడా అన్నాడు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కృతవర్మ, బాల్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు, శల్యుడు, శలుడు, ఎంతమంది ఉన్నారయ్యా? వీళ్ళందరినీ అడ్డం పెట్టేస్తే ముందు ఒక్కొక్కరిని గెలవడానికి 2 రోజులు పడుతుంది. ఎంత చంపినా ఎలా గెలుస్తావు? సూర్యోస్తమయం కాకముందు నా మాట ఏమిటి అన్నాడు. వెంటనే అర్జునుడు మరి ఆవేశం కదా, బావా ఎలా పెరికి మందు పోసేదు, మరే పోస్తున్నాడు ఆయన పరిగెట్టుకుని. ఇక్కడ నెయ్యి, మనమే అగ్ని, మనమే ఆజ్యం. ఎలాగండి చల్లారది? మనమే అగ్ని, మనమే ఆజ్యం. మన అగ్నిలో ఆజ్యం ఇంకొకటి పోయడం కాదు, మనమే. పైగా ఆయన పిరికిమందు పోశాడు. ఎందుకుట ఈ పిరికిమందు పోసావని భగవంతుణ్ణి శ్రీకృష్ణుణ్ణి అనడంలో ఉద్దేశం చూడండి. తిరుపతి వెంకట కవుల పద్యం ఒక గొప్ప శైలిలో గొప్ప మనస్తత్వ ప్రదర్శన చేశారు. విశ్లేషణ. పాపాత్ముండగు సైంధవాపశదుడు ఆపన్, బావా ఎలా పిరికిమందు పోసేదవు? నా కొడుకు చనిపోతూ ఆ యుద్ధంలో 10 మంది కొళ్ళపొడి చేస్తుంటే ఎలా అరిచాడో నీకు తెలుసా? ఈయన చూసినట్టే చెబుతున్నాడు ఇక్కడ. ఎలా అరిచుంటాడో నేను ఊహించగలనయ్యా. పాపాత్ముండగు సైంధవాపశదుడాపన్, తోడు లేకున్కి రావే పాలింపవే తండ్రి ఎంచునను, వేవేరమ్ము 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 మామాయటంచు ఆపద్బాంధవు నిన్ను.
వేవేరమ్ము మామాయటంచు ఆపద్బాంధవు నిన్ను మదిలో ఎంతగా మదిన్ ధ్యానించెనో కృష్ణ, ఎంతగా మదిన్ ధ్యానించెనో కృష్ణ. ఏమీ పార్థాత్మజుమానసంబు తగునే ఈ నీచ మర్యాదకు, ఏమీ పార్థాత్మజుమానసంబు తగునే ఈ నీచ మర్యాదకు. ఇది తొందరపాటు ఎందుకయ్యా అంటే, పిరికి మందు పోశావని ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు అంటే, పాపాత్ముండకు సైంధవాపశదుడు ఆపన్, దుర్మార్గుడు క్రూరుడు అపశదుడు నామ సార్థక్యమే లేనటువంటి కిరాతుడైన సైంధవుడు ఆపితే మా అబ్బాయి అర్జునుని కుమారుడు, ఫల్గునుని కుమారుడు, కిరీటి కుమారుడు, శ్వేతవాహనుడు కుమారుడు 10 పేర్లు చెప్పుకుంటాడు. ముందు ఇక్కడ అబ్బాయి మీద ప్రేమ కంటే తన మీద, అది అహం చెప్పుకోవచ్చండి. ఇలాగా దీన్ని ఏమన్నారు, భగవద్గీతకు వ్యతిరేకం ఈ ప్రవృత్తి. ఆఢ్యో అభిజనవానస్మి కోన్యోస్తు సదృశోమయ యక్షే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితా. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప వంశంలో పుట్ట, మా వంశవృక్షం అన్నాడు మాటి మాటికి. దాన్ని అంతా సేకరించడం, ఏదో తీగలు ఆకులు పెట్టడం, బల్ల మీద వేసుకోవడం, దీనికి ఇవన్నీ పని లేక ఇదో అహంకారాన్ని పెంచుతుంది అనవసరంగా. పోనీ ఏదో సమాజ సేవ మంచి కార్యక్రమాల కోసం వంశంలో ఉన్న వాళ్ళని స్ఫూర్తిదాయకంగా వేసుకుని చేస్తే పర్వాలా. ఊరికే ఏదో సేకరించడం, వేయడం, పుస్తకాలు వేయడం, మేము అందరికీ వేసామండి, దీనివల్ల ఏం ఉపయోగాలు లేవు. ఇదో పని అంతే. ఇంకా అందరికీ ఇదో పిచ్చి బయలుదేరుతుంది. ఎవడు వంశం వాడు, ఎవడు గోత్రం వాడు మొత్తం సేకరించుకుని పెద్ద వేసుకోవడం. ఇదంతా వ్యక్తిగతంగా జరగాల్సిన విషయాలను మనం సామాజికంగా చేసేస్తున్నాం. చేయకూడదు అలాగే. నీ వ్యక్తిగతం, నీ వంశం, నీ గౌరవం, నీ వ్యక్తిగత దానిలో 10 మందిలో ప్రదర్శించాల్సిన అవసరం ఏం లేదు. వంశస్థులందరూ దాన్ని నిత్యం గుర్తు చేసుకోవాల్సిన పని కూడా మనం గాంధీ వంశం అయితే గుర్తు చేసుకుందాం, పటేల్ వంశం అయితే గుర్తు చేసుకుందాం, అల్లూరు సీతారామరాజు వంశం అయితే ఏమీ లేదు, శుభ్రంగా 3 పూట్ల తిన్న వంశాలు తప్పితే ఏం లేవు ఇక్కడ. దేశానికి చేసింది శూన్యం. పైగా ఈ సేకరించి చెబుతున్న వాళ్ళు ఎవరు వాళ్ళు చేసిన పనుల్లో గొప్ప పనులు ఏవీ చెయ్యరు, ఈ సేకరించడం తప్ప. మా తాతగారండి నిత్యాగ్నిహోత్రం, మనము నిత్యాగ్నిహోత్రమే, మనం ఇది మానలేకపోతున్నాం నిత్యాగ్నిహోత్రం. ఎందుకు ఈ మాట అసలు? వాళ్ళకి సిగ్గుచేటు. అంచేది ఈ వంశవృక్షాలు ఇవన్నీ చెప్పుకోవడాలు గొప్పల అహంకారాలు తప్పితే ఏమీ లేదు అక్కడ. ఏదో తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉంటే చాలంతే. ఇక తాత ముత్తాతల నుంచి పేర్లు ఎత్తుకుని చెప్పక్కర్లా. అందరికీ పుట్టేసరికి ఏమైంది, ఆ వ్యామోహాలు పెరిగాయి. ఇంకా పోటీ పెరిగిపోతుంది ప్రతిదానికి. భారతదేశాన్ని మించిన వంశం లేదు, భరతమాతను మించినటువంటి మూలము లేదు మనకి. భారతదేశమే మన వంశవృక్షం. దానికి అందరం చిగురాకులం, కొమ్మలం, రెమ్మలం. అందుకని ఆయన ఆపితే రావే పాలింపవే తండ్రి ఎంచు నన్ను, అయ్య నన్ను కాపాడు కాపాడు తండ్రి అంటూ నన్ను వేవేరమ్ము మామాయటంచు ఆపద్బాంధవు నిన్ను, ఆపద్బాంధవుడైన నిన్ను మామా మామా రావయ్యా. ఇందాక ఆయనే కదండి ఏడుస్తున్నప్పుడు మావాడు అలా ఆర్తనాదాలు చేయడు, మా వాడికి పౌరుషం ఎక్కువ, వాడు ప్రాణమైనా పోగొట్టుకుంటాడు కానీ ఎవరిని కాపాడమని అడగడు. మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందండి? లోపల నుంచి అహంకారం వస్తుంది. సైంధవుడిని చంపడానికి తగిన కారణాన్ని తాను వెతుక్కోవాలి. కేవలం అభిమన్యుడు వధ సరిపోదు, ఇంకేదో జరిగిందని ఊహించాలి. ఇవన్నీ నిజంగా యుద్ధరంగంలో జరిగాయా లేదా, అభిమన్యుడు మనస్సులో ఉన్నాయా లేదా అక్కడ చెప్పిన వాడు ఎవడూ లేడు. ఇక్కడ శూలశోధన ఎవడూ చేయలేదు. కానీ అంటే దుఃఖంలో ఉన్నా, కోపంలో ఉన్నా, భయంలో ఉన్నా, బాధలో ఉన్నా మనల్ని మనం పెంచేసుకుంటూ ఉంటాం. మనకి మనమే ఆలోచనలు జోడించుకుంటూ ఉంటాం. ఇలాగే ఉంటారు వాళ్ళు. నేను అలా వెళ్ళినప్పుడు, పేరంటానికి వెళ్ళినప్పుడు అలా చూశారంటే వాళ్ళ బుద్ధి ఇదే అయి ఉంటుంది. అలా బుద్ధి ఉందని వాళ్ళు అనలేదు. నీకు అనిపించిందంటే అది నీ మనోభావన, నిజం అవ్వాలని ఏం లేదు అక్కడ. అంత అనుకుని వాళ్ళకి ముందే అపకారం చేయాల్సిన పని ఏమీ లేదు. ఇలా చాలామంది ఉన్నాం అనుకునేవాళ్ళు. అదో అలా చూశారు, ఇదో అలా మాట్లాడారు, ఏదో రకరకాల పరిస్థితులు వాళ్ళవి. కాస్త సర్దుకోవచ్చుగా. అందుకే అదే కృష్ణమూర్తి గారు తత్వం చెబుతారు. అందుకని దేనికి పేర్చొద్దు, చేర్చొద్దు, తీర్చొద్దు, ఉన్నది ఉన్నట్లు చూడు. ఆ క్షణం ఏం జరిగిందో దాన్ని చూడు. దానికి ముందువి వెనకవి కలిపిన కొద్దీ మనస్సు కలుషితం అయిపోతుంది. అందుకని అభిమన్యుడు నిజంగా అరిచాడా లేదా బాధపడ్డా, కృష్ణ రమ్మన్నాడా, అర్జునుడు రమ్మన్నాడా? లేదే. పైగా ఆయన ప్రవృత్తి ఎలా ఉంది? కృష్ణార్జునుడు వచ్చి ఎదురుగా నిలబడినా పిండి చేస్తానన్నాడు. మనం చెప్పుకున్నాం స్పష్టంగా. మరి ఆ మాట అర్జునుడికి చేరినా గ్రహిస్తాడా ఈ ఆవేశంలో? చనిపోయాడు కాబట్టి తన కొడుకు బ్రహ్మాండమైన వాడు అయిపోతాడా? అది ఆయన పరాక్రమవంతుడైతే కావచ్చు, అంత గొప్పవాడు కూడా కావాలా, మంచివాడు కావాలా? అభిమన్యుడు అంత మంచివాడు అని మనకి ఎక్కడ సజ్జనుడు అని ధర్మరాజులాగా, భీష్ముడిలాగా చెప్పాలి. అభిమన్యుడు గొప్పతనం అంతా పరాక్రమం అంతే. అది ధర్మం వైపు ఉంది కాబట్టి మనం గొప్పగా చెప్పుకున్నాం. ఆయన కోసం బోళ్ళు వచనాలు కంఠస్థం కూడా చేసాం. కానీ అభిమన్యుడు 100కు 100 సమర్థించాల్సిన అవసరం ఏం లేదు. ఆయన గ్రహస్థితి ఆయనకుంది, ఆయన కోపాలు, ఆయన గర్వాలు, ఆయన అహంకారాలు కూడా ఆయనకున్నాయి. అవే ఆయన ప్రాణం తీసే ఆయన దుస్సాహసాలు. ఇగో ఇక్కడ మాట్లాడటమే సరిగ్గా భగవద్గీత ప్రణాళికకి విరుద్ధం. ఇందులో ఆఢ్యో అభిజనవానస్మి ఉందా లేదా? ఖచ్చితంగా.
అటువంటి అహంకారాలకి మనం లోను కాకుందుముగాక. జరిగిన విషయాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా జీవితం వనం నిన్నకు నిన్నయే ఎగును, నేటికి నేడగు, రేపు రేపగును. ఉన్నది ఉన్నట్టులు గుణము, ఊహలు అపోహలు మానుకొమ్మికన్. సాగర ఘోషలో చెప్పిన పద్యం. ఊహలు అపోహలు వద్దు, ఉన్నది ఉన్నట్టుగా జీవితాన్ని ఆ రోజు ఏం జరిగిందో వర్తమానం దాన్ని బట్టి మనం స్పందిస్తే సరిపోతుంది. ఇంక తర్వాతల్లా నమశివాయ 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 23:30 గంటల వరకు నమశివాయ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.